ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కాటక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్ ఎలా ఉంది? కర్కట రాశి వారి జాతకం ప్రయత్న యోగం ఆగస్టు నెల శ్రావణమాస ఘడియ, అలాగే ఋషి పంచమి ఘడియ, వినాయక చతుర్థి ఘడియ, రాఖీ పౌర్ణమి ఘడియ ఎలా ఉందో చూడు. జాతక బలం ప్రశ్న శాస్త్రం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం సంతానం నమ్మిన పని చేసే కార్యంది కుటుంబ బలంది ధన విషయంది చూడు జానకిరామ్. ముఖ్యంగా కర్కాటక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చినండి, అలాగే మాత్రం లక్ష్మణుడు వచ్చిండు, ఆంజనేయ స్వామి వచ్చిండు, గురు దత్తాత్రేయ స్వామి వచ్చిండు. దత్తాత్రేయ స్వామి రావడం విశేష యోగం అండి. జంధ్యాల పౌర్ణమి రోజు మాత్రం దత్తాత్రేయ స్వామిని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి. ఈ రాశి వారికి కర్కాటక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అద్భుతమైన యోగం ఉన్నది. వారి జాతక బలానికి తలించిన కార్యం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కాగల కార్యం గాంధర్వులు చేస్తారన్నట్టు వీరికి అనుకున్న పని మాత్రం తప్పకుండా దైవ సహకారం ఉంటుందండి. గ్రహ సహకారం కూడా ఉంటుంది. నవగ్రహాల్లో వీరికి మాత్రం 8 గ్రహాలు సహకారం ఉన్నాయండి, ఒక్క గ్రహం సహకారం లేదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం కేతుగ్రహం మంచి లేదు కాబట్టి వీరికి మానసికమైన ఇబ్బందులు వస్తాయండి. మనశ్శాంతి అనేది ఉండదు, చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, ధన విషయంలో చిక్కు వచ్చే అవకాశం ఉంది. అలాగే నమ్మిన వారు ఎవరైనా మోసం చేస్తారా, ఇబ్బంది పెడతారనే భయం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి ఆలోచన శక్తి అధికం ఉంటుందండి, మానసిక శక్తి అధికం ఉంటుంది, కానీ మాత్రం లోపల మాత్రం భయం ఉంటుందండి. బయట మాత్రం పడరు, నిగూఢంగా ఉంటారు. ఈ రాశి వారు ఒకరిని మోసం చేయరు, సామాన్యంగా మోసపోరండి. పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శనేశ్వరుని పూజ చేయటం, అలాగే కర్కట రాశి వారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం సీతారామచంద్రుల దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. సీతారామచంద్రులు వచ్చిన కాబట్టి శుభకార్యం ప్రాప్తించే అవకాశం ఉంది. కానీ ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నదండి వీరి జాతక బలానికి. 9 ఆదాయం 9 ఖర్చు. సాయం చేసేవారు 5గురు అయితే ఇబ్బందులు పెట్టేవారు ఒక్కరి ఇబ్బంది పెడతారండి. కుటుంబ సభ్యులే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం తిరుగు ఉండదు. అలాగే కళ్యాణమయ్యే సంసారంలో సంతానంలో ఇబ్బందులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. శ్రావణ మాసం చాలా వరకు అధికమైన యోగబలం ఉన్నది వీరి జాతక బలానికి. రాజకీయ నాయకులకు మాత్రం చాలా అద్భుతమైన యోగం ఉంది, కానీ మాత్రం ఇది కలిసి రాదండి. ఆ కలిసి రావాలంటే ఖచ్చితంగా వీరు సుదర్శన యాగం చేయటం కానీ, మహాగణపతి హోమం చేయటం కానీ, రాజస్వయ యాగం చేయటం కానీ, అలాగే చండూ హోమం చేయటం కానీ చాలా వరకు మంచిది. స్త్రీలకు మాత్రం అద్భుతమైన యోగం ఉన్నది వీరి జాతక బలంలా. ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు శుభకరం ఉంటుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా సప్తమి తిథి అనుకూలమయ్యే అవకాశం ఉందండి. సప్తమి, దశమి, త్రయోదశి 3 తిథులు అనుకూలంగా ఉంటుందండి. వీరికి లక్కీ నెంబర్ 2 వస్తుందండి వీరి జాతక బలానికి. సోమవారం కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది, శనివారం అనుకూలమయ్యే అవకాశం ఉంది. పౌర్ణమి ఘడియ మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సహకారం అయ్యే అవకాశం ఉంది. రక్త సంబంధికులతో కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వివాహ దోషం ఉన్నవారు, సంతాన దోషం ఉన్నవారు, సంసార దోషం ఉన్నవారు, అలాగే మాత్రం కుజ దోషం ఉన్నవారు, అలాగే కాలసర్ప దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, అలాగే మాత్రం వీరి జాతక బలానికి రావి చెట్టు పూజ చేయటం, అలాగే యాప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చెట్టును పూజ చేయటం చాలా వరకు మంచిదండి. 21 వారాలు కానీ 21 రోజులు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. సద్బ్రాహ్మణుల సహకారంతో పూజ చేయటం చాలా వరకు మంచిది. వివాహం అయి నష్టపోయిన వారికి, ద్వితీయ వివాహం చేసుకోవాలనుకునే వారికి, అలాగే సంతానం కలగని వారికి, సంతానం కలిగి నష్టమైన వారికి, గర్భదోషం ఉన్నవారికి, అలాగే మాత్రం పురుషులకు సంసార దోషం ఉన్నవారికి, అలాగే మాత్రం వీర్య దోషం ఉన్నవారికి ఖచ్చితంగా నాగినుడి పూజ చేయటం, అలాగే రావి చెట్టు వేప చెట్టును పూజ చేయటం చాలా వరకు మంచిదండి. రాగి చెట్టు వేప చెట్టుకు సర్వదేవతల అధిపతులు ఉంటారండి. అలాగే గోమాతను పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. గోమాతకు అలాగే తులసి చెట్టుకు కూడా పూజ చేయడం చాలా వరకు మంచిదండి. సర్వదేవతల అధిపతి ఉంటుంది వీరి జాతకానికి. గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నదండి. నరఘోష అయితే అధికంగా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వస్త్రాలు, అన్ని వస్త్రాలు కలిసి వస్తాయి వీరి జాతక బలానికి. వ్యాపారస్తులకు మాత్రం తిరుగుండదండి వీరి పేరు మీద. ఒకరి చేయి మీద ఆధారపడే అవకాశం ఉండదు ఈ రాశివారు. ఖచ్చితంగా మనోశక్తి చాలా ఉంటుంది. చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు. నిర్ణయాలు మాత్రం ఇతరులకు మాత్రం
చాలా వరకు మాత్రం 100% మంచిగా అయ్యే నిర్ణయాలు ఇస్తారండి. వీరి గురించి తీసుకునే నిర్ణయాలు 1కి 4 సార్లు ఆలోచన చేసే అవకాశం ఉందండి. విచారం మాత్రం ఈ రాశివారు చేయొద్దు. విచారం చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీరు సాహసం చేసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునేవారు, కొత్తగా ఉద్యోగం పొందాలనుకునేవారు ఖచ్చితంగా పొందే అవకాశం ఉందండి. 100% కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందండి. అలాగే వీరి జాతకబలానికి చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలకు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ నాయకులకు ఇబ్బందులు కొన్ని ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం చండీ హోమం, రాజసూయ హోమం చేయడం మంచిది. సుదర్శన యాగం, భద్రాచలం రామేశ్వరుని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. సీతారామచంద్రుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. బుధవారం కలిసి వచ్చే అవకాశం ఉంది. బుధవారం రోజు ఆ రాముల వారిని పూజ చేయడం, అయ్యప్ప స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఈ రాశివారు ముఖ్యంగా మాత్రం ముత్యం ధరించడం మంచిదండి. స్త్రీలైనా పురుషులైనా ఉంగరంలో కావచ్చు, వివాహమైన వారు తాళిలో కావచ్చు, ముత్యం ధరించడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో తెలుపు వర్ణమైన వస్త్రం శ్రేష్టం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వీరి జాతక బలానికి అన్నదానం, అలాగే మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం బియ్యం దానం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది ఈ రాశి వారి జాతక బలానికి. ఇంకా సంతాన విషయంలో మాత్రం చూడాలంటే మాత్రం గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతాన విషయంలో ఏమైనా పీడలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుందండి. షేర్ మార్కెట్ రంగం కావచ్చు, అలాగే మాత్రం మీరు జాతక బలానికి ఫైనాన్స్ రంగం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ శ్రావణ మాసం వీరికి జాతకంలో మాత్రం 5 శుక్రవారాలు ఉన్నాయి కాబట్టి మాత్రం స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుందండి. చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుంది. 5 శుక్రవారాలు వస్తున్నాయి శ్రావణ మాసంలో, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో కావచ్చు, వ్యవసాయ విషయంలో కావచ్చు, అలాగే మాత్రం కుటుంబ విషయంలో కావచ్చు, ఫైనాన్స్ రంగం కావచ్చు, అలాగే కంప్యూటర్ రంగం కావచ్చు, షేర్ మార్కెట్ రంగం కావచ్చు, స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు, కర్కటక రాశి వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. వీరు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, శివుణ్ణి పూజ చేయటం, అలాగే మాత్రం భద్రాచలం సీతారామచంద్రుడిని సందర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి. అలాగే శ్రావణ మాసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది. రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఘడియలో మాత్రం దత్తాత్రేయ స్వామిని మాత్రం గురు దత్తాత్రేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.